షాక్ ఇచ్చిన నాదెండ్ల 30 రోజుల సీఎం. కేవలం 30 రోజులు, అవును, కేవలం 1 నెల రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్రలో నిలిచిపోయిన ఆ నాయకుడు 42 ఏళ్ల క్రితం నాటి సంచలనాత్మకమైన ఫ్లాష్ బ్యాక్. 1983వ సంవత్సరం ఎన్టీఆర్ ప్రభంజనంతో తెలుగుదేశం పార్టీ ఏకంగా 200 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, ప్రభుత్వంలో నెంబర్ 2గా, ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్కి కో పైలట్గా వ్యవహరించిన వ్యక్తి నాదెండ్ల భాస్కర్ రావు. అయితే నాదెండ్ల నేపథ్యం కాంగ్రెస్ పార్టీ. ఆ పరిచయాలతోనే ఆయనకు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో మంచి సత్సంబంధాలు ఉండేవి. సరిగ్గా ఇదే పాయింట్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం వాడుకోవాలనుకుంది. ఏపీలో ఎన్టీఆర్కి వస్తున్న విపరీతమైన క్రేజ్ని చూసి తట్టుకోలేక ఆయన్ని గద్దెదించడానికి నాదెండ్లను ఒక పావుగా వాడుకుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తారు. 1984 జూలై నెల ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లారు. సీఎం విదేశాల్లో ఉన్న ఆ సమయంలో ఇక్కడ పావులు చకచకా కదిలాయి. ఆగస్టు 14న రామారావు గారు తిరిగొచ్చారు. మరుసటి రోజు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతా బాగానే ఉంది అనుకునే లోపు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఎన్టీఆర్కి ఒక బాంబ్ లాంటి వార్త తెలిసింది. మీ వెనకే ఉంటూ కేంద్రంతో కలిసి నాదెండ్ల కుట్ర చేస్తున్నారు అన్నదే ఆ రిపోర్ట్ సారాంశం. అంతే, వెంటనే ఎన్టీఆర్ నాదెండ్లను మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేశారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆగస్టు 16వ తేదీన నాదెండ్ల భాస్కర్ రావు తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఏకంగా అప్పటి గవర్నర్ రామ్లాల్ దగ్గరకు వెళ్ళిపోయారు. నిజానికి ఆ సమయంలో ఎన్టీఆర్కి 163 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. నాదెండ్ల వైపు ఉన్నది కేవలం 40 మంది లోపే. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ గవర్నర్ రామ్లాల్ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేసి ఆగస్టు 16న నాదెండ్ల భాస్కర్ రావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జాతీయ స్థాయిలో ఇదొక అతిపెద్ద సంచలనం. క్షణంలో ఎన్టీఆర్ ఖిన్నుడయ్యారు. నా సొంత మనుషులే కాంగ్రెస్తో కలిసి నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్లు మీకు ఇప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పినా ఆయన వినలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చైతన్య రథం ఎక్కి ఏపీ అంతటా పర్యటించారు. ఆనాడు ఎన్టీఆర్కి కేవలం ప్రజలే కాదు, జాతీయ పార్టీలు కూడా అండగా నిలిచాయి. వాజ్పేయి, అద్వానీ, నేషనల్ కాన్ఫరెన్స్, వామపక్షాలు, ఇలా దేశం నలుమూలల నుంచి నాయకులు ఎన్టీఆర్కి బాసటగా నిలిచారు. ఉమ్మడి ఏపీ అట్టుడికిపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో ఉప్పెనలా ప్రజల రోడ్ల మీదకు వచ్చారు. మరోవైపు నాదెండ్ల సీఎం అయ్యారే కానీ ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది. ఆందోళనల దెబ్బకు ఆయన తన అధికారిక నివాసం దాటి బయటకు కూడా రాలేని పరిస్థితి. అసెంబ్లీ సమావేశం పెట్టినా అది రసాభాసగానే మారింది. ప్రజాశక్తి ముందు ఢిల్లీ పీఠం దిగిరాక తప్పలేదు. ఆగస్టు 16న నాదెండ్ల సీఎం అయితే సరిగ్గా నెల రోజులకు అంటే సెప్టెంబర్ 16న కేంద్రం తన తప్పు తెలుసుకుంది. గవర్నర్ రామ్లాల్ని వెనక్కి పిలిచే శంకర్ దయాళ్ శర్మను కొత్త గవర్నర్గా నియమించింది. ఆ తర్వాత ఆయన ద్వారా ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవి 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ 1 నెల అధికార దాహం ఆయన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీసింది. కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. నాయకుడి బలం ఎమ్మెల్యేల సంఖ్యలో కాదు, ప్రజల గుండెల్లో ఉంటుంది అని నిరూపించిన ఈ రాజకీయ ఘట్టం గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో తెలియజేయండి.